మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనము గత 2 ఖరీఫ్ సీజన్స్లో కూడా రైతన్నలకు ఎటువంటి ఇబ్బంది రాకూడదు. ఖరీఫ్లో జూన్ 1న నీట్ విడుదల చేసి ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 3 డెల్టాలకు కూడా కెనాల్స్లో మనం వాటర్ ఇవ్వాలి. రైతులు జూన్ 1వ తారీఖు నుంచి వారి నర్సరీస్ కూడా ప్రిపేర్ అవుతే అక్టోబర్లో మనకి ఏదైతే సైక్లోన్ వస్తుందో అది హార్వెస్టింగ్ టైం మనకి అక్టోబర్లో. అప్పుడు ధాన్యాలు ఏదైతే వరి కోతలు జరుగుతాయో ఆ ధాన్యం మనము వర్షం బారి నుంచి కాపాడడం కోసము జూన్ 1 నుంచి గత 2 సంవత్సరాలుగా మనం నీరు విడుదల చేసుకోవడం జరుగుతూ ఉంది. దేవుడి దయ వల్ల ఈసారి కూడా మనము పైనుంచి ఇన్ఫ్లుయెన్స్ మనకి 8,000 వస్తున్నాయి. 3,000 మనం ఇప్పుడు సీలోకి వదులుతున్నాం. సో ఈ రోజు నుంచి సీలోకి వదలడం ఆపేసి ఈ 3,000 కూడా 3 డెల్టాస్కి మనము ఈరోజు నీరు విడుదల చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ధవళేశ్వరం బ్యారేజ్ కానివ్వండి, బొబ్బర్లంక స్లూయిస్ అండ్ విజయేశ్వరం స్లూయిస్ మూడింటి నుంచి కూడా ఈరోజు నీరు విడుదల చేస్తున్నాం. కాబట్టి రైతన్నలందరూ కూడా వారి నర్సరీస్ని సకాలంలో వేసుకోండి. సైక్లోన్ని మనం లాస్ట్లో అవాయిడ్ చేసుకుందాము. ఈరోజు ఈ నీటి విడుదల సందర్భంగా తూర్పుగోదావరి ప్రజలకి, రైతులకి అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు 3,000 మనము డెల్టాస్కి వదులుతున్నామండి. రేపటి నుంచి అంటే ఈరోజు మనకి 8,000 మనకి ఉంది కాబట్టి 3,000 మనం వదులుతున్నాము. గ్రాడ్యువల్గా మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తాము. అండ్ వర్షాలు పడే కొద్దీ ఇంకా మనకి ఫుల్ ప్రెషర్గా కూడా వాటర్ కెనాల్స్లో లభ్యమవుతుంది. అంటే ఈసారి మనకి ఏమైందంటే ఎలక్షన్ వచ్చింది, ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి కొన్ని మనం వర్క్స్ చేయలేకపోయాం. బట్ స్టిల్ ఎలక్షన్ ఉన్నా కూడా మధ్యలో కొన్ని వర్క్స్ కూడా టేకప్ చేసేసి వీడ్ రిమూవల్స్ కూడా మనం ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకొని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అంటే దానికి ముందే ఒక మీటింగ్లో మనకి అమౌంట్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది కాబట్టి స్లోగా మనం టేకప్ చేసాము. బట్ ఏదేమైనప్పటికీ కొద్దిగా మనకి ఎలక్షన్స్ వల్ల మనకి బ్యాక్ వర్డ్ అనేది మనం ఉన్నాం.